Now we are very much delighted to invite our director of Mr. Kumar sir to share a few words of wisdom. A very good morning to all of you. First of all, for all the juniors, welcome to Sanjeevi Junior College. On behalf of our senior students and also staff members of Sanjeevi. సో ఫ్రెషర్స్ పార్టీ మరి నేను ఎక్కువసేపు టైం తీసుకుంటే మీ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నేను త్వరగా స్పీచ్ని కంప్లీట్ చేసాను. సో రోజు క్లాస్లో మనకి లాంగ్ స్పీచెస్ ఉంటాయి. నేను ఈరోజు మళ్ళీ స్పెషల్గా ఇదేంటో బాబు ఇప్పుడు కూడా క్లాస్ పీకుతున్నారు ఏంటి అనుకుంటారు. సీనియర్స్కి అయినా జూనియర్స్కి అయినా చెప్పే మాట ఒకటే, మీరు ఏ పని చేసినా అంటే ఈ టైంలో చెప్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్తాం. కావాలని చెప్పిస్తున్నారు కదా క్లాస్లో అంటే మేము చెప్తాం, దానికంటే స్టేజ్ మీద చెప్పినప్పుడు కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మీ బుర్రలోకి వెళ్తుందని చెప్పి చెప్తున్నారు. మీరు ఏ పని చేసినా మీ లైఫ్లో అంటే ఈ రోజు నుంచే కాదు, మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు ఏ పని చేసినా మీ దృష్టిలో మొట్టమొదట ఉండాల్సింది మీ పేరెంట్స్, మీ మదరు ఫాదర్. ఫస్ట్ మదరే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మదరే, మదర్ తర్వాత ఫాదర్, తర్వాత టీచర్స్. ఈ ముగ్గురు అంటే ఫాదర్, మదర్, టీచర్స్, ఈ ముగ్గురు కూడా మీ వెల్ విషర్స్. మీకు అన్నీ మంచిగా చెప్తారు, మీకు మంచిగా గైడ్ చేస్తారు. వాళ్ళ తర్వాత లైఫ్లో బాగుండాలి మాకంటే అనుకునేది వాళ్ళే. ఈ మధ్యనే నేను ఏదో రీల్స్ చూస్తుంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి, అందులో చూస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన ఒక మంచి ఫ్యాక్ట్ చెప్పాడు. ఫ్యాక్ట్, చాలామంది ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా మనందరం బాగుండాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలి అని అనుకుంటారు. అంటే అవతల వాళ్ళ గురించి చెప్పేటప్పుడు, అవతల వాళ్ళకి సపోర్ట్ చేసేటప్పుడు మీరు బాగుండాలి అని అనుకుంటారు. చెప్తారు కూడా, మీరు బాగుండాలి, మీరు బాగుంటే చాలా మంచిది అని చెప్పి అంటారు. కానీ ముగ్గురు మాత్రమే లైఫ్లో, మన లైఫ్ జర్నీలో ముగ్గురు మాత్రమే, నేను చెప్పిన ముగ్గురు ఎవరు వాళ్ళు? మదర్, ఫాదర్, టీచర్. ఈ ముగ్గురు మాత్రమే మాకంటే బాగుండాలనుకుంటారు. అర్థమైందా? అందరూ కూడా మిగతా వాళ్ళు బాగుండాలి మీరు అంటారు తప్ప మాకంటే బాగుండాలని ఎవరు అందరూ స్వార్థం ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఏమనుకుంటారంటే నీకు బాగా మార్కులు రావాలి, నాకు బాగా మార్కులు రావాలి అనుకుంటారు. నాకంటే నీకు ఎక్కువ రావాలని ఎవరు అనుకోరు. కానీ పేరెంట్స్, టీచర్స్ మాత్రమే వాళ్ళున్న స్థాయి కంటే మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేది పేరెంట్స్, తర్వాత టీచర్స్. వాళ్ళకి ఇచ్చే గౌరవం మీరు ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మాత్రం మీరు మర్చిపోరు. ఎవరైతే పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తారో, ఎవరైతే టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళ లైఫ్ బంగారంగా ఉంటుంది, వాళ్ళకి తిరిగి ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నా సరే, నేను చెప్పేది డబ్బుతో ముడిపెట్టి కాదు. బాగుంటారు అంటే డబ్బు ఒకటే ఉంటే బాగున్నట్టు కాదు, అన్ని రకాలుగా మంచి పొజిషన్స్లో ఉంటాయి. ఇంకొకటి విషయం, మీ అందరికీ గోల్ ఉంది, మీ అందరికీ ఏముంది? ఎవరిని అడిగిన స్టూడెంట్ అనగానే నీ ఏమేంట్రా? ఐఐటి సార్. నీ ఏమేంట్రా? ఎన్ఐటి సార్. లేదా నీ ఏమేంటి? నేను డాక్టర్ అయిపోవాలి. నీ ఏమేంటి? ప్రతి వాళ్ళకి గోల్ ఉంటుంది. మ్యాక్సిమం స్టూడెంట్ అనేవాడికి ఎవరికైనా సరే గోల్ ఉంటుంది.
ఒక జాబ్ చేసేవాడికి వాడి జాబ్లో గోల్ ఉంటుంది. కానీ అందరూ ఆ గోల్ రీచ్ అవుతారా అంటే లేదు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఏంటి రీజన్ అంటే ఒకే ఒక పాయింట్, వాళ్ళకి గోల్ మీద ఉన్నంత శ్రద్ధ ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో దాని మీద శ్రద్ధ ఉంటుంది. గోల్ అందరికీ ఉంటుంది, కానీ ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏ పద్ధతిలో వెళితే మనం గోల్ రీచ్ అవుతామో అనే దాని మీద శ్రద్ధ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక మామూలుగా అచ్చమైన గ్రానిక్ భాష చెప్తూ ఉంటారు, గమ్యం అనేది ముఖ్యం కాదు, ఆ గమ్యానికి ఎంచుకున్న గమనం అనేది ముఖ్యం అంటారు. నువ్వు ఏ పద్ధతిలో వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే పద్ధతిని బట్టి అది కనుక కరెక్ట్ అయిన పద్ధతి అయితే ఎటువంటి దానినైనా మనం ఛేదించవచ్చు, అయితే కష్టం కాదు. ఈ రోజుల్లో బ్లైండ్ పర్సన్స్ ఆల్ ఇండియా లెవెల్లో, సివిల్స్లో, సిఏలో ఇటువంటి టాప్ మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్లైండ్ పర్సన్స్ కూడా అచీవ్ చేయగలుగుతున్నారు టాప్ ర్యాంక్స్. వాళ్ళ లోపాలని అధిగమించి మనం చక్కగా ఉన్నప్పుడు, అన్ని రకాలుగా హెల్తీగా ఉన్నప్పుడు మన దృష్టి అంతసేపు కూడా మనమే మనం ఎంతవరకు ఉపయోగించుకోగలం అనే దాని మీద ఫోకస్ పెట్టాం. మనం అవతల వాళ్ళకి ఎంత ఉపయోగపడతాము అనే దానికంటే, నేను చూసాను చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు చదవడం మానేసి పక్కన వాళ్ళకి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అది తప్ప అది తప్పని చెప్పం, కానీ మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ పని అయిపోయింది, టైం ఉంది, అప్పుడు మీ టైంని స్పెండ్ చేయండి. ప్రపంచంలో అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్, అసలు రేటు కట్టలేనిది ఏంటంటే టైం. టైంకి మనం రేటు కట్టలేము, టైంకి విలువ చాలా ఎక్కువ. ఆ టైంని మనం ఇంకోళ్ళకి స్పెండ్ చేస్తున్నామంటే వాళ్ళకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తేనే ఆ టైం స్పెండ్ చేయాలి. 100 రూపాయలు కావాలంటే ఇవ్వచ్చు, 1000 రూపాయలు కావాలంటే ఇవ్వచ్చు, 1,00,000 రూపాయలు కావాలంటే ఇవ్వచ్చు. మీ టైం మాత్రం మీరు ఇస్తున్నారంటే మాత్రం మీ లైఫ్లో చాలా విలువైంది ఇచ్చేస్తున్నారు. ఇచ్చే ముందు ఆలోచించుకోండి. సో ఆ టైం నాకు ఉపయోగపడితే నేను ఎంత బాగా డెవలప్ అవుతాను. ఈ ఇంటర్మీడియట్ 2 years కూడా ఆల్రెడీ సీనియర్స్ కొనేది అయిపోయింది. ఈ 2 years కూడా మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. స్కూల్ లెవెల్లో స్టడీస్కి, కాలేజ్ లెవెల్ స్టడీస్కి చాలా వేరియేషన్ ఉంటుంది. నాకు తెలిసి మీ సీనియర్స్ వెల్కమ్ పార్టీ అని పెట్టిన పర్పస్ కూడా ఏంటంటే ఎంజాయ్మెంట్ ఒక పక్క అయితే, వాళ్ళ స్పీచెస్లో ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ, సీనియర్స్ స్పీచెస్లో ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళకున్న 1 year ఎక్స్పీరియన్స్తో మిమ్మల్ని గైడ్ చేయాలి. ఆ 1 year ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఫేస్ చేసినటువంటివన్నీ కూడా మీకు షేర్ చేయాలి. అందులో ఉండే ఇబ్బందులు మీకు చెప్పాలి. అడ్డంగా రాయిందనుకోండి, నడుచుకుంటూ వెళ్తున్నాం మనం, ఇద్దరు కలిసి వెళ్తుంటే ఎదురుగా రాయిందనుకోండి, మనం చూసామనుకోండి, వెంటనే ఏం చేస్తాం, పక్కన వాళ్ళకి చెప్తారా రాయింది జాగ్రత్తగా అడుగు వెయ్యి అని చెప్తాం. అది గైడెన్స్, అది సపోర్ట్. సో సీనియర్స్ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది, వీళ్ళు ఫ్రెషర్స్ పార్టీ పెట్టారు కదా, నెక్స్ట్ మంత్ ఫేర్వెల్ పార్టీ పెడదాం, లేకపోతే ఇంకో పార్టీ పెడదాం, పిక్నిక్ వెళ్దాం, ఇవన్నీ పార్ట్ అవుతుంది. జరిగింది మొన్నే చెప్పాను నేను. మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, మంచి ఏసీ బస్సు, ఓల్వో బస్సు ఎక్కారు, మీ డెస్టినేషన్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళాలి. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. మీరు అల్టిమేట్గా హైదరాబాద్ రీచ్ అవ్వాలి. మీ జర్నీ హ్యాపీగా ఉండడానికి బస్ వాడు ఏం చేస్తాడు, లోపల టీవీ పెడతాడు, మంచి స్పీకర్ సిస్టమ్ పెడతాడు. మీరు వెళ్ళినంతసేపు కూడా ఇబ్బంది పడకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళడానికి, మీ జర్నీ అనేది ఎంజాయ్ఫుల్గా ఉండడానికి మంచి సినిమా వేస్తాడు. ఆ సినిమా చూస్తున్నాం, జర్నీ వెళ్తాం, జరుగుతాం. అక్కడ మన మెయిన్ మోటో ఏంటి అంటే, మన టార్గెట్ ఏంటి అంటే వేరే డెస్టినేషన్ రీచ్ అవ్వడం, అంతేగాని సినిమా చూస్తూ కూర్చోవడం కాదు. సో ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్. ఈ పార్టీలు, ఈ ఫంక్షన్లు, ఇవన్నీ స్టూడెంట్ లైఫ్లో కొన్ని మెమరీస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే 2 years అయిపోయిన తర్వాత నేను ఎవరైనా సరే నువ్వు ఎన్ని పార్టీలు చేసావు, ఎన్ని ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసావు, ఎవరు అడగడం నీ మంచి సీట్ వచ్చిందా, మంచి ర్యాంక్ వచ్చిందా.
కొంతమందికి అంటే జనరేషన్ గ్యాప్ అనుకోవచ్చు. ప్రతి 20 సంవత్సరాలకి జనరేషన్ మారిపోతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. అంటే వేరే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. 20 ఏళ్ళ ముందు, 20 ఏళ్ళ తర్వాత. ఈ టీచింగ్లో ఉన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఏంటంటే ఆల్ టీచర్స్, వాళ్ళు లెక్చరర్స్ అనండి, ప్రొఫెసర్స్ అనండి, ఇంకోటి అనండి, పేరు ఏదైనా పెట్టండి, ఆల్ టీచర్స్ ఫర్ ఎవర్ స్టూడెంట్స్. దే ఎంజాయ్ దేర్ లైఫ్ అలాంగ్ విత్ స్టూడెంట్స్. సో ఈ లైఫ్ జర్నీలో ఇవన్నీ ఉంటాయి. బట్ మనం చివరికి వచ్చేటప్పటికి మనం ఎక్కడికి రీచ్ అయ్యాం. ఈ సందర్భంలో సీనియర్స్ అందరికీ నేను చెప్పేది, ఈ రోజు నుంచి ప్రామిసింగ్గా నేనే చెప్తున్నా, మీరు కాదు ప్రామిస్ చేయడం, నేను ప్రామిస్ చేస్తాను. ఈ రోజు నుంచి మిమ్మల్ని అసలు ఏమనం, కోపం తెచ్చుకోం మీ మీద, తిట్టం, ఏమనం. ఈ డయాస్ మీద చెప్తున్నా సార్స్ కూడా ఏమన్నా అనాల్సిన అవసరం రాకూడదు. అలా రాకుండా చేసుకోవాల్సింది మీరే. అర్థమైందని చెప్పింది ఎంతమందికి అర్థమైంది చేద్దాం పిల్లలందరూ? సీనియర్స్, నేను చెప్పింది సీనియర్స్. మీ చేతిలో 1 year ఉంది. వెరీ గుడ్. తెచ్చా. మీ చేతిలో ఇంకా 1 year కూడా లేదు, ఫుల్గా 1 year కూడా లేదు. సో మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి, ఇచ్చిన వర్క్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి. మోస్ట్ అంటే మీ క్లాస్లో, సీనియర్స్ క్లాస్లో మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసేది అంటే ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, యాబ్సెంటీస్. మీకు ఎప్పుడైనా సరే కనెక్టివిటీ లేకపోతే క్లాస్ రూమ్లో చెప్పేది అర్థం కాదు. మీ మొహాలు చూసి మీరు కనుక క్వశ్చన్ మార్క్ ఫేస్ వేస్తూ ఉంటే మేము అక్కడ పాఠం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా స్లో అయిపోతాం. సో మనకి లెసన్స్ స్పీడ్గా వెళ్ళాలి, సిలబస్ త్వరగా అవ్వాలి అంటే మీలో రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులారిటీతో పాటు ఎప్పటికప్పుడు మీరు చదవాలి. ఎగ్జామ్స్ పెడితే మంచి మార్కులు తెచ్చుకోవాలి, లేదు మీకు తెలియని నేర్చుకోవాలి. అందరికీ అన్నీ వచ్చేస్తాయని కాదు. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి బిడ్డకి ఆన్సర్ తెలుసుందా? ఇప్పుడు ఎగ్జామ్లు ఇవన్నీ ఎందుకు సార్, మొహాలు మాడిపోయి చెప్పారు ఫేస్లో. అప్పుడే ఈ ఎగ్జామ్లు మార్కులు ఇవన్నీ అంటుంటే మారిపోయింది ఫేస్. సో వాటి పక్కన పెట్టి గుర్తుపెట్టుకోండి ఒకటే, మనం ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ రీచ్ అవుతాం ఎప్పుడంటే దాన్ని పర్ఫెక్ట్ వేలో ప్లాన్ చేసుకుని వెళ్తే. రైట్? సో ఆల్ ద బెస్ట్. సీనియర్స్ మంచి ర్యాంక్ ఇవ్వాలి. మంచి పిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో మార్కులు తగ్గిన మళ్ళీ 5తో చదివారు. ఎన్ని రోజులు చదివారు? 4 రోజులు చదివారు. 4 రోజులు చదివితేనే సంవత్సరం పాటు చదివిన దానికంటే కూడా మంచి మార్కులు వచ్చాయి. సో మన మీద మనం నమ్మకం పెట్టుకుని గట్టిగా చదివితే రాకపోవడం ఏమీ ఉండదు. సీనియర్స్ నుంచి మంచి రిజల్ట్ రావాలి, మంచి ర్యాంకులు రావాలి. లాస్ట్ ఇయర్ అంత మంచి ర్యాంకులు రాలేదు, మరి ఈ సంవత్సరం ఎలా వస్తాయో ఏంటో అంటే ఇదే వసంత కుమార్, ఇదే సురేష్ ప్రసాద్ ఆల్ ఇండియా ఫస్ట్ టైం తెప్పించారు. ఇదే వసంత కుమార్, ఇదే సురేష్ ప్రసాద్ స్టేట్ ఫస్ట్ 10 సార్లు తెప్పించారు. మరి ఎందుకు రాలేదు అంటే మనం ఆలోచించాలి. మనం వాడుకుంటున్నామా సార్ని, మన సార్ని ఉపయోగించుకుంటున్నామా అనేది గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం ఉపయోగించుకోవడంలోనే ఉంటుంది. రైట్? ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. Thank you, sir, for your thought-provoking insights. Now we have a guitarist whose fingers dance.